అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అగ్ని సంబంధమైనటువంటి కళలు, అగ్ని, మంటలు, దీపం ఇలా అగ్నికి సంబంధించినటువంటి కళలు వివిధ సందర్భాలలో వస్తే వాటికి సంబంధించిన శుభ, అశుభ ఫలితాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అగ్నిదేవుడు కలలో కనిపిస్తే తరగని కీర్తి అనేది ఉంటుంది. అదేవిధంగా పొగలేని నిప్పు కలలో వస్తే సంతోషం, ధనలాభం, ఆరోగ్యం, ఇష్టమైన స్త్రీతో సంయోగం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మండుచున్న అగ్ని కలలో కనిపిస్తే శుభం, కార్యజయము అనేది ఉంటుంది. ఇక అధిక పొగగల అగ్ని, బాగా పొగనిచ్చే అగ్ని గనక మీరు కలలో చూస్తే విచార వార్తా శ్రవణం అనేది ఉంటుంది. నెక్స్ట్ మంటతో కూడిన నిప్పు కలలో కనిపిస్తే చేస్తున్నటువంటి పనుల యందు ప్రయత్నం అనేది జయమవుతుంది. అంటే మీరు ఏ పని చేసినా ఫలితాన్ని ఇస్తుందన్నమాట. సంతోషం, కార్యసిద్ధి, జయం, ధనలాభం, అనుకూలత అనేవి ఉంటాయి. అదేవిధంగా పెద్ద మంటలు గల అగ్నిగుండాన్ని పెద్ద మంటలు గల అగ్నిగుండాన్ని కలలో చూస్తే విరోధం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ ఆరిపోయిన మంట లేదా ఆరిపోయిన పొగ అనేది మీరు కలలో చూస్తే దారిద్ర్యం, కలహాలు, కష్ట నష్టాలు అనేవి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఆరిపోయిన బొగ్గు, కాలిపోయిన బూడిద కలలో కనిపిస్తే ధన నష్టము, దరిద్రం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ తరచు నిప్పు కనబడినట్లయితే కలలో తరచు కూడా మీకు నిప్పు కనిపిస్తే కోపం పెరుగుదల అనేది ఉంటుంది. కోపం అనేది పెరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఇల్లు కానీ గ్రామం కానీ మంటలతో కాలుతున్నట్లుగా మీరు కలలో చూస్తే కుటుంబానికి కష్టాలు అనేవి ఎదురు కావచ్చు. నెక్స్ట్ ఆరిపోయిన మంట, ఆరిపోయిన బూడిద రోగికి గనక ఈ విధంగా కల వస్తే అనారోగ్యం అనేది తగ్గుతుంది. దీపం, కాగడ, మండుతున్నటువంటి అగ్ని జ్వాల మొదలైనటువంటివి చక్కగా వెలుగుతున్నట్లుగా మీరు కలగంటే కార్యసిద్ధి, ధనలాభం, ఇష్టార్థ సిద్ధి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఓడ మీద నుంచి దూరంలో గల ఊరి యందు దీపాలను చూసినట్లుగా మీరు కలగంటే సుఖమయమైన జీవితం అనేది ఉంటుంది. నెక్స్ట్ పెండ్లి కాని వారికి దీపం, కాగడ, అగ్ని వెలుగుతున్నట్లుగా కలలో కనిపిస్తే వివాహ ప్రాప్తి అనేది ఉంటుంది. నెక్స్ట్ సంతానం లేని వారికి దీపం, కాగడ, అగ్ని వెలుగుతున్నట్లుగా కలలో కనిపిస్తే సంతాన ప్రాప్తి అనేది ఉంటుంది. నెక్స్ట్ వ్యాపారస్తులకు దీపం, కాగడ, అగ్ని వెలుగుతున్నట్లుగా కలలో కనిపిస్తే విశేష ధనలాభం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ యుక్త వయస్సులో ఉన్నటువంటి ఆడపిల్లలకు దీపం, కాగడ, అగ్ని వెలుగుతున్నట్లుగా కలలో చూస్తే రజస్వల అవుతారు. ఇక నెక్స్ట్ మండుతున్నటువంటి అగ్ని ఆకాశం నుంచి వెలుతురుతో దిగుతున్నట్లుగా మీరు కలలో కనిపిస్తే గనక కష్ట నష్టాలు, విపరీతమైన కీడు అనేది ఉండవచ్చు. ఇక నెక్స్ట్ అగ్ని పర్వతం దగ్గరకు వెళ్ళినట్లుగా కలగంటే మనశ్శాంతి. నెక్స్ట్ అగ్నిలో కాల్చబడినట్లుగా, అగ్నిలో కాలిపోయినట్లుగా కలగంటే కీడు, మిత్రులే శత్రువులై అపకారము చేస్తారు. నెక్స్ట్ కారాగారంలో నున్నవారు అగ్ని పర్వతం దగ్గరకు వెళ్ళినట్లుగా కలగంటే కారాగార విముక్తి అనేది ఉంటుంది. నెక్స్ట్ అగ్నిపర్వతం నుండి లావా వస్తున్నట్లుగా కలగంటే అనారోగ్యం, కోపతాపాలనేవి ఉంటాయి. నెక్స్ట్ పెండ్లి కాని వారు కాగడ వెలుగుతున్నట్లుగా కలగంటే వివాహం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కాగడ దీపం చక్కగా వెలుగుతున్నట్లుగా కలగంటే కార్యసిద్ధి, ధనలాభం అనేది ఉంటుంది. నెక్స్ట్ వ్యాపారస్తులకు కాగడ దీపం చక్కగా వెలుగుతున్నట్లు కలగంటే విశేష లాభం. నెక్స్ట్ దీపం కానీ కాగడ కానీ సరిగా మంట లేక కొడిగట్టినట్లుగా, సరిగా మండకపోయినట్లుగా కలగంటే అనారోగ్యం. ఇక నెక్స్ట్ దీపం, కాగడ మీ వద్ద ఉన్నట్లుగా కలగంటే ఆపదల యొక్క నివారణ,
బంధు పోషణ, శత్రువులు మిత్రులుగా మారుట, స్నేహితుల సహాయం అందుట, లోక పూజ్యత అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే దీపం కాగడ ఇతరులు పట్టుకొన్నట్లు కలగంటే తనకు అపకారం చేసిన వారికి శిక్ష అనేది ఉంటుంది. మీకు అపకారం చేసిన వారికి శిక్ష అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇతరులు పట్టుకున్న దీపం కానీ కాగడ కానీ కాంతి విహీనంగా సరిగా మంట లేకుండా కలగంటే ఇతరుల వల్ల మీకు అపకారం అనేది ఏర్పడవచ్చు. నెక్స్ట్ మీరు వెలిగించిన దీపం లేదా కాగడ ఎక్కువ మంటతో ప్రజ్వరిల్లుతున్నట్లుగా ప్రకాశిస్తున్నట్లుగా కలగంటే సంఘంలో గౌరవ ప్రతిష్టలు సన్మానం అనేది ఏర్పడవచ్చు. నెక్స్ట్ తాను మీరు వెలిగించబోయిన దీపం కానీ కాగడా కానీ వెలగక అనేక సార్లు ఆరిపోతున్నట్లుగా కలగంటే దారిద్ర్యం, సంతాన నాశనం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు వెలిగించిన దీపం కానీ కాగడా కానీ ఎక్కువ కాంతితో ప్రకాశిస్తున్నట్లుగా వెలుతురును వెదజల్లుతున్నట్లుగా ఈ విధంగా గనక స్త్రీలు కలగంటే గనక దీర్ఘ ఆయుష్మంతులు, అదేవిధంగా కీర్తి ప్రతిష్టలు ఆర్జించేటటువంటి కుమారుడు కలుగుతారు. ఇక నెక్స్ట్ ఇల్లు కాలుతున్నట్లుగా నిప్పురవ్వలు ఎగురుతూ పొగ కనిపించినట్లయితే కీడు, ధననాశనం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ పశువుల శాల కాలుతూ ఉన్నట్లుగా పొగ కనిపిస్తే గనక పశువులకు నాశనం. నెక్స్ట్ ఇంటి కప్పు కాలుతున్నట్లుగా కలగంటే కీడు, దొంగలు పడి దోచుకుంటారు. నెక్స్ట్ ఇంటి దొడ్డి వైపు కాలుతున్నట్లుగా మీరు కలగంటే ఇంటి అందలి ఆడవారికి మరణం ఆసన్నమైనదని సూచన. నెక్స్ట్ కచేరీ సావడి పందిరి కాలుతున్నట్లుగా కలగంటే కుమారులు దుర్మార్గులయ్యి వారికి నాశనం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ సభలోకి మీరు దీపం తీసుకొని వెళ్తున్నట్లుగా కలగంటే గొప్ప పేరు ప్రఖ్యాతలు అనేవి వస్తాయి. ఇక నెక్స్ట్ ఇంటి లోపల ఏదో ఒక భాగం కాలిపోతున్నట్లుగా కలగంటే ఆ భాగం కలవారికి ఎక్కువ కష్టాలు, అనారోగ్యం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంటి సింహద్వారం కాలుచున్నట్లుగా కలగంటే ఇంటి యజమానికి కీడు. నెక్స్ట్ ఇంటి వీధి వైపు కిటికీలు కాలుచున్నట్లుగా కలగంటే బంధువుల, మిత్రుల మరణం అనేది సంభవించవచ్చు. ఇక నెక్స్ట్ కచేరీ సావిడి పందిరి మంచాల స్తంభాలు తగలబడకుండా మండుచున్నట్లుగా కలగంటే గనక కుమారులు శక్తివంతులై విజృంభిస్తారు. ఇక నెక్స్ట్ చూస్తే మీ యొక్క ఇల్లు తగలబడుతున్నట్లుగా కలగంటే దుర్వార్త శ్రవణం అనేది ఉంటుంది. చెడు వార్తను వినవలసి వస్తుంది. అదేవిధంగా అగ్ని ప్రమాదం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ పొగలేని నిప్పు కలలో చూస్తే ధన లాభం, సంతోషం, మీకు ఇష్టమైన స్త్రీతో సంపర్కం అనేది ఉండవచ్చు. నెక్స్ట్ తన శత్రువు అంటే మీ శత్రువు లేక విరోధి వారి యొక్క ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైనట్లు కాలుతున్నట్లుగా కలగంటే శుభం. నెక్స్ట్ మీరు పడుకునే మంచం లేదా పరుపు తగలబడుతున్నట్లుగా కలగంటే పురుషునికి గనక ఈ విధంగా కల వస్తే గనక భార్యకు గనక ఈ విధంగా కల వస్తే భర్తకు అనారోగ్యం అనేది ఏర్పడవచ్చు. నెక్స్ట్ మీ దేహం కాలుతూ మంటల వలన బాధపడుతున్నట్లుగా కలగంటే ఇతరులపై ద్వేషం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ పొగ కానీ మంటగల అగ్ని కానీ మీరు కలలో చూస్తే అశుభం, కలహాలనేవి, కష్టాలనేవి ఏర్పడవచ్చు. ఇక నెక్స్ట్ మంటతో కూడిన నిప్పు కలలో చూస్తే చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి అన్నమాట.
మీ పరుపు కానీ, మంచం కానీ తగలబడకుండా మండుతున్నట్లుగా కలగంటే శుభం. నెక్స్ట్ ఒక ఇల్లు కానీ, గ్రామం కానీ కాలిపోతున్నట్లు మంటలతో కనిపిస్తే గనక మీ కుటుంబానికి కష్టాలనేవి ఏర్పడవచ్చు. ఇక నెక్స్ట్ మీ వేలు కాలుతున్నట్లుగా, మీ వేలు గనక కాలిపోతున్నట్లుగా కలగంటే క్రూరమైన పనులు చేయుట అనేది ఉంటుంది. నెక్స్ట్ ధాన్యం రాశి మండుతూ పూర్తిగా కాలిపోయినట్లు కలగంటే పంటలు బాగా పండుతాయి. నెక్స్ట్ మీ ఇల్లు పూర్తిగా కాలుతున్నట్లుగా, ఓకే, ఇల్లు పూర్తిగా కాలుచున్నట్లుగా కనుక కలగంటే స్నేహితులు, బంధువులతో విరోధం అనేది ఏర్పడవచ్చు. ఇక నెక్స్ట్ బంధువులు, మిత్రులకు అగ్ని ప్రమాదం జరిగినట్లుగా కలగంటే రోగం అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ప్రేలుడు పదార్థాలు కనిపించినా లేక ఎవరైనా తీసుకొని వెళ్తున్నట్లుగా, పేలుడు పదార్థాలను ఎవరైనా తీసుకొని వెళ్తున్నట్లుగా లేదా మీకే కనిపిస్తే గనక దూర ప్రయాణాలు, ఆరోగ్యాభివృద్ధి అనేది ఉంటుంది. నెక్స్ట్ ధాన్యం రాశి తగలబడుతున్నట్లుగా కలగంటే అతివృష్టి లేక అనావృష్టి అనేది ఏర్పడవచ్చు. నెక్స్ట్ ఆరిపోయిన బొగ్గు, కాలిపోయిన బూడిద కనిపిస్తే దరిద్రం, ధన నష్టం అనేది ఉంటుంది.